ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు పోలింగ్ సమయం అయితే ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల అధికారులు పోలింగ్ కు సమయాన్ని నిర్దేశించారు. అయితే ఈసీ పేర్కొన్న మేరకు ఏపీలో పోలింగ్ సమయం అయితే సాయంత్రం 6 గంటలతో ముగిసినా ఇంకా కొంతమంది క్యూ లైన్లోనే ఓటు వేయడం కోసం నిరీక్షిస్తున్నారు. మరి వారికి సంబంధించి కడప జిల్లాలో ఉన్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అక్కడ పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? చూస్తే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బార్లు తీరారు. మరి రాయలసీమలో ముఖ్యంగా కడప జిల్లాలో ఎక్కువ ఎండలు ఉన్నప్పటికీ కూడా ఎండలను లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా భారీ ఎత్తున కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే మరి ముసలి వారు మరి మిగతా అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వారు కూడా లెక్క చేయకుండా ఎలాగైనా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి వారు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా కడప జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు గాను కడప పార్లమెంట్ సంబంధించి కూడా మొత్తం కొన్ని నియోజకవర్గాలలో అంటే బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాలలో కొంత టీడీపీ వారిపైన వైసీపీ నాయకులు దాడి చేయడంతో అక్కడ మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీకి చెందినటువంటి ఒక నాయకుడు తీవ్రంగా దాడి చేయడంతో అతని ప్రభుత్వ హాస్పిటల్కి కడప హాస్పిటల్కి తరలించడం జరిగింది. అదేవిధంగా బద్వేల్లో కూడా కొంత వైసీపీ టీడీపీ మధ్య మరి వార్ జరగడంతో కూడా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువురిని కూడా సర్దమనిపి పంపేయడం జరిగింది. అదే విధంగా మరి ముఖ్యంగా మరి ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరి 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గంలో అన్నమయ్య జిల్లా రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు ఈ 3 నియోజకవర్గాలలో సంబంధించి ప్రధానంగా రైల్వే కోడూరులో వైసీపీ నాయకులు ఎక్కువగా జనసేన నాయకుల పైన టీడీపీ అభ్యర్థుల ఏజెంట్ల పైన కూడా దాడి చేసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే ముఖ్యంగా పుల్లంపేట మండలంలో జరిగినటువంటి ఈవీఎంలను పగులుగొట్టడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను మరి కిడ్నాప్ చేయడం కూడా జిల్లా వ్యాప్తంగా చర్చనీయంగా మారింది. అదేవిధంగా రాజంపేట, రైల్వే కూడా రాయచోటికి సంబంధించి వైసీపీ నాయకులు కూడా కొంత టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లను కూడా అడ్డుకోవడం, కొంత పోలింగ్ బూతుల మధ్య కూడా కొంత అల్లర్లు సృష్టించినట్టు కూడా అక్కడ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి కడప జిల్లాలో ఇంతవరకు అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించి 2 నియోజకవర్గాల్లో కేవలంగా ఘర్షణ చోటు చేసుకున్నాయి. ఈ యొక్క మిగతా 5 నియోజకవర్గాలలో పోలీస్ యంత్రాంగం అంతా కూడా తమ సత్తా చాటుకున్నారని కూడా చెప్పవచ్చు. ఎలాంటి అవాంఛనీయాలు ఎక్కువ జరగకుండా, ఘర్షణలు జరగకుండా కూడా ఎక్కువ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనకు 5 గంటలకు కడప జిల్లాకు సంబంధించి పోలింగ్ బూత్ మరి పోలింగ్ శాతం ఎంత అయింది అనేటువంటి చూస్తే మొత్తం 10 నియోజకవర్గాలు గాను అందులో ప్రధానంగా జమ్ములమడుగుకు సంబంధించి 78.55% పూర్తయింది. పులివిందల 75.8%, కమలాపురము 75.6%, మైదుకూరు 78.19%, ప్రొద్దుటూరు 72.26%, బద్వేల్ 73.25%, కడప 60.12%, రాజంపేట మరి అన్నమయ్య జిల్లా రాజంపేటకు సంబంధించి 66.56%, రాయచోటి 68.28%, కోడూరు 67.23%. మొత్తం ఈ యొక్క 10 నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ శాతం ఇంతవరకు అయితే ఉంది. అయితే ఇంకా కొన్ని నియోజకవర్గాలలో ఇంకా అంటే 6 గంటల సమయం నుంచి ఎవరైతే మరి పోలింగ్ బూత్లకు ఎంటర్ అయి ఉన్నారో తమ ఓటును వినియోగించుకోవడానికి వారు ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో టైం పట్టేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ టైం అంటే 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు, కొంత రాయచోటి కావచ్చు, రాజంపేట, రైల్వే కోడ్, మరి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా ఇలాగా కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా భారీ ఎత్తున కూడా తమ ఓటు హక్కును వినియోగించడానికి ప్రజలందరూ కూడా ఇంకా క్యూలోనే వేచి ఉన్నారని చెప్పవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ.